ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటంపై రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభావం ఎంతగా ఉంటుంది అని మీరు విశ్లేషించమని చాలామంది నన్ను అడుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా దీని ప్రభావం ఉంటుంది. దీని వలన బీజేపీకి కొంత నష్టం జరుగుతుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సమ ఉజ్జీతో ఉన్నట్టయితే బీజేపీ పవర్లోకి రాకుండా ఉండే పరిస్థితులు కూడా వచ్చి ఉండేవి. కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకోకపోవడం వలన మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తుంది. కానీ ఇదివరకు వచ్చినటువంటి సీట్లలో డెఫినెట్గా 20-30 సీట్లు తగ్గిపోతాయి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సొంతంగా తగ్గొచ్చు, లేకపోతే టోటల్ ఎన్డీఏ మీద కూడా ఈ ప్రభావం ఉండొచ్చు. బహుశా ఇదివరలో 2019లో 290 సీట్లు వచ్చాయనుకుంటాను. ఇప్పుడు నేను అనుకోవటం బీజేపీకి 270 సీట్లకు మించి రావని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రిగా అరెస్ట్ చేసే విధానంపై ప్రజల్లో చాలా విమర్శ ఉంది. ఒక ముఖ్యమంత్రిని ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేయడం, అందున చాలా కొద్ది సమయంలో ఉన్నటువంటి ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి ఒకటి, ఢిల్లీలో చాలా సంస్కరణలతోటి ఢిల్లీని బాగు చేశాడు, అభివృద్ధి చేశాడు అనేటటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. అందువలన ఆ విధంగా అరెస్ట్ చేయటం జరిగింది. ఆ విధంగా అరెస్ట్ చేసినట్టే బీజేపీ డెఫినెట్గా కొంత నష్టపోతుంది. ఇదివరలో రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి 2 సంవత్సరాలు వేటాడి వెంటాడి శిక్ష వేయించి దాని తర్వాత ఆయన కొట్టివేసిన తర్వాత కానీ ఎలక్షన్లలో వచ్చిన ఎలక్షన్స్లో కానీ అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దాని ప్రభావం కొంత చూపించింది. అదేవిధంగా కేజ్రీవాల్ ఎన్నికల్లో కూడా ఆయన గిల్టీ అవునా కాదా అని నేను అంటలేదు. గిల్టీ అయితే ఆ కేసుతోటి సంబంధం ఉంటే అరెస్ట్ చేయవచ్చు, తగినటువంటి నిర్ణయాలు తీసుకొని అతన్ని విచారించవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఎలక్షన్ల దృష్టితోటే అరెస్ట్ చేసినట్టుగా ప్రజలకు కనిపిస్తుంది. ఎలక్షన్ల ముందే తీసుకుపోయి అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేయటం ఆ ఈడీ రూల్స్లో ఏముందో తెలియదు. అప్రూవర్గా మార్చిన వాళ్ళకేమో వస్తుంటుంది, అప్రూవర్గా మారని వాళ్లకు బెయిల్ రాదు. అప్రూవల్గా మారినా మారకపోయినా ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నటువంటి వాళ్లకు విచారణ ముఖ్యమంత్రి ఇంట్లోనే చేసేటట్టు పద్ధతి ఉండాలి. లేకపోతే కోర్టు ద్వారా డైరెక్షన్ ఇప్పించి ఈయన వెళ్ళి చేసేటట్టే ఉండాలి. కానీ ఎన్నికల దాకా 9 పర్యాయాలు ఆయనకు నోటీస్ ఇచ్చి ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయటం అనేది ప్రజలు చాలా బాధపడుతున్నారు. అది కేజ్రీవాల్ కావచ్చు, ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, దేవేగౌడ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ యొక్క అన్టైమ్లీ డిసిషన్ తీసుకోవటం ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రజాస్వామ్యానికే ఒక విఘాతం కలిగిస్తుందేమో అని అనిపిస్తుంది. ఆయన ఒకవేళ ఆ కేసులో ముద్దాయిగా ఉండి కేసులో నడిపించిన తర్వాత ఆయన ఎక్విట్ అయి బయటకు వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి లెవెల్లో ఎన్నికల దాకానైనా ఆయనకు బెయిల్ ఇచ్చే పద్ధతి ఈడీలో ఉండాలి. దానికి ఏదైనా సవరణలు చేయవలసి వస్తే చేయాలి. అంతేగాని ప్రజల్లో ఈ యొక్క అపనమ్మకం ప్రజాస్వామ్యం మీద కలిగే పద్ధతి చేయకూడదు. దాన్ని బట్టి ఆ రూల్స్ను బట్టి కోర్టులు కూడా ఆయనకు బెయిల్ ఇవ్వకపోవచ్చు. బెయిల్ ఇచ్చే పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి లెవెల్లో.
ఎందుకంటే ఆయన పాలించాలి. ఆయన కోర్టుకు పోగానే పాలించడానికి వీల్లేదు అనేటటువంటి రూల్ మన దాంట్లో కాన్స్టిట్యూషన్ లేనప్పుడు ఆయనకు డెఫినెట్గా ఇంకా బెయిల్ ఇచ్చే పద్ధతి ఉండాలి కూడా. కోర్టులో ఉండి లేకపోతే జైల్లో ఉండి ఆయన పరిపాలన చేస్తుంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అనేటటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఒక రకమైనటువంటి నిర్ణయం తెలియజేయాలి. ఈ విధంగా కేజ్రీవాల్ని కాదు ఇంకెవరినైనా కానీ తర్వాత ఎక్విటీ కాబోయేవాడిని కానీ శిక్షింపబడేవాడి మీద కానీ ఈ విధంగా చేయకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలకు ఒక ఇబ్బంది కలుగుతుంది. అంటే ప్రజాస్వామ్య విలువలకు ఇబ్బంది కలుగుతుంది అంటే ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దీంతో ఈడీ కానీ కోర్టులు కానీ బెయిల్ ఇచ్చే విషయంలో కానీ తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకటి, ఏ కారణం చేతైనా అది సాధ్యం కాకపోతే డెఫినెట్గా ప్రజలు బీజేపీ పార్టీకి తక్కువ సీట్లు ఇస్తారు. పదవిలోకి వస్తుంది బీజేపీ. కారణం ఏంటంటే ప్రతిపక్షం అంత ధీటుగా దూసుకొని పోయే పరిస్థితిలో లేనందువల్లనే వస్తుంది. కానీ సమఉజ్జిగా ఉన్నట్టయితే డెఫినెట్గా బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది. అనేది ప్రతిపక్షాలే అధికారాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రజలు తెలుసుకోవాలి. దాన్ని రూల్స్, ఈడీ రూల్స్ కానీ కోర్టు రూల్స్ కానీ ఏదైనా మార్పు చేసే అవకాశం ఉంటే మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడే ప్రజలందరికీ ఉపయోగం ఉంటుందని నా యొక్క అభిప్రాయం. నా పేరు కందిమండ నరసింహారావు. మీరు నా యొక్క విశ్లేషణతోటి మీరు ఏకీభవిస్తే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం కాదు, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏకీభవించకపోయినప్పటికి కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ బాక్స్లో. ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. లోకసభ ఎన్నికలు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక మార్పు తీసుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయంలో జర్మనీ స్పందించింది, అమెరికా స్పందించింది. ఆ విషయాలు కూడా వాళ్ళు డైరెక్ట్గా స్పందించకపోయినా వాళ్ళతోటి ప్రపంచం ఏ విధంగా ఉంది అనేటటువంటిది తెలుసుకోవాలి. దానికోసం మళ్ళొకసారి మీ అందరికీ చెప్తున్నాను, ప్రజలు ఈ యొక్కటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా నిర్ణయించుకొని జవాబు చెప్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ మళ్ళొకసారి నా పేరు కందిబండ నరసింహారావు.